అయితే చాలామంది ఈ తామర గురించి ఇదివరకు పూర్వకాలంలో ఎక్కువగా తామర ఎక్కువ వస్తూ ఉండేది. అది తామర వైరస్సా ఏంటది? దాన్ని అంటుకుంటే మిగతా వ్యక్తులకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది అది. దాని నివారణ ఎలా ఉంటుంది? ఇప్పుడు కూడా అండి చాలామంది ప్రజల్లో మన తెనాలి ప్రజలు తామర మచ్చలతో వస్తూ ఉంటారు. మెయిన్ తామర మచ్చలు ఎక్కువ ఫంగల్ ఇన్ఫెక్షన్ అది. ఎందువల్ల వస్తుంది అంటే ఎక్కువ చెమట పట్టిన ఏరియాస్లో, అంటే మెయిన్గా తొడల మధ్యలో, బ్రెస్ట్ రీజియన్లో, అలాగే చంకలలో మామూలుగా మనం ఎక్కువ చూస్తూ ఉంటాము. అది ఫస్ట్ ఎలా మొదలవుద్ది అంటే చిన్న ఎర్రటి మచ్చలాగా మొదలయ్యి అది నెమ్మదిగా పక్కకి పాకడం అలా జరుగుతూ ఉంటుంది. తామర మచ్చలు మనం ఎలా నివారించగలము అంటే మెయిన్ 2 టైమ్స్ ఖచ్చితంగా బాత్ చేయడం చాలా అవసరం. దానితో పాటు మనం వాడిన టవల్స్ ఏ రోజుకి ఆ రోజు కంపల్సరీ వాష్ చేసుకోవాలి. దానితో పాటు బట్టలు కూడా చాలా వరకు కాటన్ బట్టలు లాంటివి మనము ధరించాలి. ఇంకా మనము ఏవైతే వాడతామో బట్టలు అవి ఏ రోజుకి ఆ రోజు కంప్లీట్గా వాష్ చేసేసుకోవాలి. దాన్ని మనం వేరే వాళ్ళకి ఎలా అంటుకోకుండా చేయగలము అంటే ఇప్పుడు చెప్పినవన్నీ జాగ్రత్తలు మనం తీసుకోవాలి. వాళ్ళకంటూ వేరేగా ఒక సబ్బు పెట్టుకోవాలి. దాంతోపాటు మెయిన్గా బట్టలు విడిగా పెట్టి ఉతుక్కోవడము, వాళ్ళు వాడిన టవళ్ళు మనం వాడకుండా ఉండడము, ఆ జాగ్రత్తలు మనం తీసుకోవాలి.